అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు పార్టీల పొత్తు ఫిక్స్, 100% ఖాయం. మధ్యలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, చిన్న చిన్న మాట పెరిగినా, పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నా 100% ఆ రెండు పార్టీల పొత్తు అయితే మాత్రం ఉంటుంది. బీజేపీ కలిసినా కలవకపోయినా, మూడో పార్టీ దూరినా దూరకపోయినా, టీడీపీ అండ్ జనసేన ఈ రెండు పార్టీల పొత్తు మాత్రం 100% ఉంటుంది. ఎమ్మెల్యే సీట్లు నేను ఆల్రెడీ ఏపీ 175లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక అంతర్గతంగా అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం చెప్తున్నా, ఎమ్మెల్యే సీట్లు 27 నుంచి 32 వరకు ఉండొచ్చు. అరౌండ్ 30కి ఒక 2-3 తక్కువ ఉండొచ్చు, 30కి ఒక 2-3 ఎక్కువ ఉండొచ్చు ఖచ్చితంగా. ఈ బైట్ షేర్ చేసి పెట్టుకోవచ్చు. 27 నుంచి 32 సీట్ల మధ్యలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా. అవి జిల్లాల వారీగా సీట్ల లిస్ట్ కూడా ఉంది, కాకపోతే అప్పుడే చెప్పకూడదు, కాంట్రవర్సీ అవుద్ది. ప్రస్తుతానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫైనల్ దశలో ఉన్నాయి సీట్ల లిస్టు, అవి మళ్ళీ చెప్దాం. సో ఎంపీ సీట్లు ఒక మూడు ఎంపీ సీట్ల నుంచి కూడా పోటీ చేయబోతోంది జనసేన. ఒకటేది మచిలీపట్నం ఎంపీ సీటు. ఆల్రెడీ వలమనేని బాలశౌరి గారు జనసేన పార్టీలో జాయిన్ అవబోతున్నారు కాబట్టి ఆయనకే మచిలీపట్నం ఎంపీగా ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు అండ్ టీడీపీ రెండు పార్టీలు కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాయి. సో మచిలీపట్నం నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతోంది. ఇక కాకినాడ ఎంపీ సీట్ ఒకటి, కాకినాడ ఎంపీ సీట్ కూడా జనసేన పార్టీకే ఇవ్వబోతున్నారు, జనసేన పార్టీనే పోటీ చేయబోతోంది. ఈ రెండిటితో పాటు మరో ఎంపీ సీట్ కూడా ఉంది. అది రాజమండ్రి లేదా ఏలూరా లేదా నరసాపురమా అనేది టైం విల్ డిసైడ్, జస్ట్ టైం డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఈ మూడిట్లో ఇంకో ఎంపీ సీట్ అయితే ఉంటుంది. ఒకటి మచిలీపట్నం ఖాయం, రెండు కాకినాడ ఖాయం. మూడో ఎంపీ సీటు మాత్రం ఈ నేను ఇప్పుడు చెప్పిన మూడు మధ్య, ఈ రాజమండ్రి, ఏలూరు, నరసాపురం వీటి మధ్య చర్చ జరుగుతుంది. వీటిల్లో ఏదో ఒకటి జనసేన పార్టీ పోటీ చేయబోతోంది. సో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీ 3 ఎంపీ సీట్లు 27 నుంచి 32 మధ్యలో ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయడం ఖాయం. అయితే ఈ రెండు పార్టీలు ప్రస్తుతానికి స్టిల్ ఇప్పటికీ కూడా సర్వేల్లోనే మునిగిపోయాయి. అభ్యర్థులను కన్ఫామ్ చేయడం విషయంలో జనసేన పార్టీ రెడీగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉన్నారు. తమ పార్టీ కేటాయించిన సీట్లలో అభ్యర్థులు ఇదిగో పలానా వ్యక్తి పోటీ చేస్తాడు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు, ఆ లిస్టు పట్టుకొని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి రెడీగా క్యాడర్ ఉంది, వాళ్ళకి రెడీగా లీడర్షిప్ ఉంది. టీడీపీకి వచ్చేసరికి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఒక్కో నియోజకవర్గంలో 3-4 పోటీ పడుతున్నారు. అందుకని తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులను ఫిక్స్ చేయలేకపోతున్నారు, కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు. అదే సమస్య. అందుకే తెలుగుదేశం పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో 1కి 2-3 సార్లు సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు, ఐవీఆర్ఎస్ మీద ఐవీఆర్ఎస్ మళ్ళీ చేయిస్తున్నారు. సో అందుకే టీడీపీ అండ్ జనసేన ఫస్ట్ లిస్ట్ రావడం లేట్ అవుతుంది. యాక్చువల్లీ నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఎప్పుడో డిసెంబర్లో రావాలి, డిసెంబర్లో మిస్ అయింది. సంక్రాంతి టైంలో రావాలి, సంక్రాంతి టైంలో మిస్ అయింది. ఈరోజు రేపు 28, 29 తేదీల్లో రావాలి, కానీ మిస్ అయింది. ఇప్పుడు ఫిబ్రవరి 4వ తేదీ అంటున్నారు, అది కూడా నమ్మకం లేదు. ఫిబ్రవరి ఎండింగ్కి వెళ్ళిపోవచ్చు, ఫిబ్రవరి నెలాఖరికి వెళ్ళిపోవచ్చు. ఈలోగా ఎన్నికల కోడే వచ్చేస్తుందేమో, ఫిబ్రవరి 15 నాటికల్లా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేస్తుంది అనుకుంటున్నా. సో టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి రెండు పార్టీల అధినేతలు క్లారిటీతో ఉన్నారు, రెండు పార్టీల క్యాడర్ క్లారిటీతో ఉన్నారు, రెండు పార్టీలు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయి. కాకపోతే అభ్యర్థుల ఎంపిక, సీట్లు కూడా ఎవరెవరు ఎన్ని సీట్లు అనేది ఫిక్స్ అయ్యారు. ఆల్మోస్ట్ ఏ సీట్లు అనేది కూడా ఫిక్స్ అయ్యారు. కాకపోతే అభ్యర్థుల విషయంలో జనసేన ముందుంది, కానీ తెలుగుదేశం పార్టీ కాస్త పోటీ ఎక్కువ ఉన్న కారణంగా లేట్ అవుతుంది. మేబీ ఫిబ్రవరి 15 నాటికి అంతా సర్దుకుంటుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ పార్టీలతో బీజేపీ వస్తుందా రాదా అనే దాని మీద కూడా వీళ్ళ సీట్ల షేరింగ్ నెంబర్ డిపెండ్ అయి ఉంది. అది కూడా ఒక 4-5 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు. థ్యాంక్ యూ.